గోవింద 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 గోవింద. శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో ఈ తిరుప్పావై వ్రతంలో నేటికి మనం 21వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. ఏత్త కణంగళ్ ఎదిర్పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ షొరియుం వள்ளల్ பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தார் உனக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి పాశురంలో గోపికలంతా కూడాను పురుషకార స్వరూపిణి అయినటువంటి నీలాదేవిని పురస్కరించుకొని నందగోపిని కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్మను కూడా మేలుకొలపడం జరిగింది. ప్రార్థిస్తూ ఉన్నారు. పురుషకార స్వరూపిణి అయినటువంటి ఆ నీలాదేవిని స్తుతిస్తూ, ఓ స్వామి, 33 కోట్ల మంది దేవతలందరికీ కూడా ముందు వెళ్ళి ప్రతిదానికి నేను అని ముందు సహాయం చేసేటువంటి నువ్వు మాలాంటి అబలలైనటువంటి వారు, కేవలం నిన్ను మాత్రమే కోరుకునేటువంటి వారు, ఎలాంటి వేరు ప్రయోజనం ఆశించినటువంటి వారు, వేరే గతి లేనటువంటి వారు అయినటువంటి మాకు మాత్రం అనుగ్రహించవా అని చెప్పి నిన్నటి పాశురంలో ఆ స్వామిని ప్రార్థించడము, ఆ స్వామిని ప్రార్థిస్తూ నీలాదేవి యొక్క స్వరూపాన్ని తిరువే అని చెప్పి, నువ్వు సాక్షాత్తు లక్ష్మీ యొక్క స్వరూపానివి కదమ్మా, నీ స్వరూపాన్ని నువ్వు మరవవచ్చునా అని చెప్పి ప్రార్థిస్తే ఆమె అడిగింది ఏమి కావాలి అంటే, ఉక్కమున్ తట్టొడియం తందు ఉన్ మణాళనై ఎప్పోదయమ్మై నీరాట్టేలో రెంబావాయ్ అని చెప్పి నిన్నటి పాశురంలో అద్దము, విసనకర్ర మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చి నీపతి అయినటువంటి ఆయనను మాతో కూడా పంపి మాతో స్నానం ఆడించే విధముగా అనుగ్రహించు అని చెప్పి నిన్నటి పాశురంలో ప్రార్థించడం జరిగింది. ఇక్కడ స్నానము చేయడము అంటే అవగాహించడము అంటే గుణానుభవం చేయడము అని అర్థం తీసుకోవాలి మనం. గుణానుభవం అంటే ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడమే, గుణానుభవం చేయడమే ఒక పరమావధి.
ఇప్పుడు చూడండి, ఏమీ స్నానం చేయలేనటువంటి వాళ్ళు ప్రోక్షణ చేసుకుని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ అంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి అని మనం చెప్తాం కదా. స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఈ తీర్థంతో గనక ఈ శ్లోకంతో గనక ప్రోక్షణ చేసుకుంటే వారు శుచి అయినట్టు, అంటే స్నానం చేసినట్టు అనే లెక్క కదా. అంటే ఆ నామంతో గనక మనం ప్రోక్షణ చేసుకుంటే అంత స్థితి ఏర్పడుతుంది అని శాస్త్రం చెప్పినట్లుగానే స్నానము చేయడము అంటే భగవద్గుణానుభవం చేయడము అని అర్థం అన్నమాట. అది ఆంతరంగికమైనటువంటి అర్థం. మరి అలా ప్రార్థిస్తే వెంటనే ఆ లోపల ఉండేటువంటి నీలాదేవి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఈ గోపికలతో అంది కదమ్మా, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు, మనమంతా కూడా ఒకే గోష్ఠికి సంబంధించినటువంటి వారం, మీరు ఎట్లానో నేను అట్లానే, మనమంతా కూడా అనుభవ దశలో ఒకే విధంగా ఉండేటువంటి వాళ్ళం కదా, కాబట్టి మనమంతా కూడా కలిసి ప్రార్థన చేద్దాం, ఆయన మాత్రం బయటికి రావడల్లా, కాబట్టి ఆయన యొక్క అవతారం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ కీర్తిద్దాం అని చెప్పి ఇవాల్టి ఈ పాశురంలో ఆయన యొక్క అవతారాన్ని గుర్తు చేస్తూ పాడుతూ ఉన్నారు. ఏమంటే అవతారాన్ని గుర్తు చేయాలా అని అంటే నిన్నే చెప్పుకున్నాం, కొన్ని సందర్భాలలో కొన్ని మర్చిపోతూ ఉంటాం. మనుషులం కదా, మర్చిపోవడం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మంచి అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో చెడు కూడా అవ్వచ్చు. ఈ మరపు అనేటువంటిది కాలాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని చాలా భరించలేనటువంటి దుఃఖాన్ని మర్చిపోవడం అనేటువంటిది చాలా మంచిదే. కానీ మనకి సహాయం చేసినటువంటి విషయాలు కూడా మర్చిపోతూ ఉంటాం కొన్ని ఎవరి దగ్గరన్నా మనం ఎక్కువ సహాయం తీసుకున్నా, లేకపోతే వారి దగ్గర ఉపకారాన్ని పొందినా అది కూడా మర్చిపోతూ ఉంటారు. దాన్ని కృతజ్ఞత అంటాం, దాన్ని మరపు అనం, దాన్ని కృతజ్ఞత అని అనాలి, మరపు అనడానికి వీల్లేదు. మర్చిపోవడం అంటే ఏదైనా ఒక వ్యక్తిని చూసి చాలా కాలం తర్వాత మళ్ళీ గుర్తుపట్టకపోవడం మరపు అని అనుకోవచ్చు. అలా కాకుండా సహాయం పొందాము అంటే అది ఎప్పటికీ నిలిచిపోయి ఉండాలి. ప్రాణ అపాయ దశలో ఎవరైనా సహాయం చేశారనుకోండి, జీవితం మొత్తం కూడా వాడు గుర్తుపెట్టుకుని, ఎందుకంటే మళ్ళీ పుట్టినట్టుగా భావిస్తాడు. ఆ చావు నుంచి బయటపడితే ఆ ఎవరన్నా కాపాడారనుకోండి మళ్ళీ పుట్టినట్టు భావిస్తాడు, దాన్ని అట్లానే గుర్తుపెట్టుకుంటాడు జీవితం మొత్తం కూడా, మర్చిపోడు. దాన్ని కూడా మర్చిపోయాడంటే వాడిని ఏమనాలి, కృతజ్ఞుడు అనాలి. అంటే మరపు అనేటువంటిది సహజంగా ఏర్పడుతుంది. మరి పరమాత్మకు కూడా మరపు ఏర్పడుతుందా అంటే ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందంటే అది కూడా ఒక చమత్కారంగానే ఉంటుంది. ఆయన చేసేటువంటి ప్రతి లీలా కూడాను ఒక చమత్కారమే కదా. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఉంటాడు, రకరకాల నాటకాలు వేస్తూ ఉంటాడు. హరిశ్చంద్ర నాటకం వేస్తాడు, ఇంకా లేకపోతే రుక్మిణీ పరిణయం అనేటువంటి నాటకం వేస్తాడు, లేకపోతే పారిజాతాపహరణం నాటకం వేస్తాడు, రకరకాల నాటకాలు వేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఆ నాటకం వేసేటువంటి సందర్భంలో ఒక భావావేశ స్థితికి వెళ్ళినప్పుడు ఏదో పద్యం చెప్పబోయి ఏదో పద్యం చెప్పవచ్చు. ఇది సహజంగా రంగస్థల నాటకాల్లో చూసేటువంటి సందర్భాల్లో మన చమత్కారాన్ని చూడవచ్చు. సహజంగా కొన్ని సందర్భాలు ఆ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సరే, వాళ్ళ యొక్క చాకచక్యంతో దాన్ని కూడా ఆ నాటకంలో వచ్చేట్టుగా అభినయం చేసి దాన్ని కప్పిపుచ్చేటువంటి మహనీయులు కూడా ఉన్నారు. అది కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అలానే ఈయన ఒక అవతారం ధరించాడా, మత్స్యావతారాన్ని ధరించాడు, రకరకాల, అది కేవలం దశావతారాలు లెక్కకు మాత్రమే. కానీ భాగవతంలో 24 అవతారాలు పేర్కొంటూ ఎన్నో అవతారాలు ఉన్నాయి. దాంట్లో ఈ అవతారాలు నేను ప్రస్తావన చేస్తాను అని చెప్పి శుక మహర్షి ప్రస్తావన చేస్తారు. కాబట్టి ఒకటి అవతారం అని కాదు కదా. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున అని చెప్పాడు కదా ఆయన. అర్జున, నీకెన్ని జన్మలు ఉన్నాయో నాకు అన్ని జన్మలు ఉన్నాయి. వెంటనే నీకు అనుమానం రావచ్చు, నీకు నాకు గొప్పతనం ఏముంది అని నువ్వు అనుకోవచ్చేవో. కానీ నీకు వచ్చేటువంటి జన్మలన్నీ కూడా కర్మ సంబంధమైనటువంటివి, నాకు వచ్చే జన్మలన్నీ కూడాను అది అనుగ్రహపూర్వకమైన జన్మలు, నిన్ను కాపాడటం కోసం, దయ కోసం ఏర్పడేటువంటి జన్మలు. నీ జన్మ వచ్చేటప్పుడు కర్మ వల్ల నీ శరీరం ఏర్పడుతుంది. అది అట్లా కాదు. నా శరీరం అనేటువంటి స్వతసిద్ధమైనటువంటి శరీరమే, పంచోపనిషణమయ శరీరంతో నేను ఈ లోకంలోకి అవతరిస్తాను అని చెప్పాడు కదా. అట్లా ఎన్నో రకాల అవతారు ధరించినప్పుడు ఆ సందర్భంలో మర్చిపోవచ్చు. మనటి రోజును కూడా ఒక చిన్న చమత్కారం చెప్పుకున్నాం. యశోదాదేవి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని రామావతారాన్ని స్తుతిస్తూ ఉంటే వెంటనే భావావేశానికి లోనై సౌమిత్రే క్వ ధనుర్ధనురీతి అని చెప్పి, సౌమిత్రి ఎక్కడ ధనుస్సు ఉంది, సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోతున్నాడు రావణాసురుడు, ఎక్కడ తీసుకురా ఆ ధనస్సు అని అడిగాడని చెప్పాం కదా. అంటే ఆ సందర్భంలో భావావేశానికి లోనవ్వడం అనమాట. మర్చిపోతూ ఉంటాడు సహజంగా. అదొక లీల, అది కూడా చమత్కారమే ఆయన అవతారాలలో. అలా ఈ రోజున ఈ నీలాదేవి ఆయన అవతారాన్ని గుర్తు చేస్తూ ఈ గోపికలతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నది. అవతారాన్ని ప్రార్థించడము అంటే ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం,
అవతారాన్ని గుర్తు చేయాలంటే గుర్తు చేయాలి, కొన్ని సందర్భాల్లో గుర్తు చేస్తూ ఉండాలి. రామావతారం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే రావణాసురుణ్ణి సంహరించడం. అదే దానికోసమే ఆయన అవతరించింది. అందరూ దేవతలు వచ్చి ప్రార్థించింది కూడా దానికే. కానీ రామచంద్రమూర్తి ఏమి చేశాడు అంటే దండకారణ్యానికి వచ్చాడు. 14 ఏళ్ళు వనవాసంలో నిజంగా 13 ఏళ్ళు ప్రశాంతంగా గడిపేశాడు. హాయిగా హనీమూన్ స్పాట్కి వచ్చినట్టుగా గడిపేశాడు. సీతాదేవి ఏ రకంగా చెప్తుంది దీనికి? ఇలా అయితే కష్టం ఈయన అర్థం చేసుకోవడంలా. ఆయన వచ్చినటువంటి అవతారాన్ని ఆయన మర్చిపోతున్నాడు కాబట్టి ఆమెగానే వెళ్ళి కిడ్నాప్ అయిపోయింది. రావణాసురుడు వచ్చాడు, తీసుకుని వెళ్ళాడు. ఏదో విధంగా ఇలా అయితే మాట వింటల్లా ఈయన ఆ రాక్షసుల్ని సంహరించకుండా ఇట్లానే తిరుగుతూ ఉంటే అవతారం యొక్క పరమావధి ఎక్కడ చేకూరుతుంది అని వెళ్ళింది. రావణాసురుడు వచ్చాడు, భిక్ష కావాలనే రామా అదా మాయామృగం ఉంది వెళ్ళమంది, దాంతో ఆయన పాటు వెళ్ళాడు. లక్ష్మణస్వామిని నానా మాటలింది, ఆయన పాటకు ఆయన వెళ్ళాడు. సరే రావణాసురుడు వచ్చాడు, ఎట్లాగూ తీసుకుని వెళ్తాడు ఆయన, అది పెద్ద విషయమేమీ కాదు. అదే దాని ఎలుక తానలో చిక్కున్నట్టుగా రావణాసురుడు ఈవిడి బేమంలో చిక్కున్నాడు ఆయన. సరే అందుకనే అంటారు దశాననస్య భవనే దశమాసాన్ ఉవాస అని. రావణాసురుడు యొక్క భవంతిలో 10 నెలలు ఉందట ఆవిడ. ఎందుకు 10 నెలలు ఉందండి అంటే రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయి కదా, ఒక్కొక్క తలకాయకి ఏదన్నా బుర్రలో గుజ్జు ఉందేమో అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసింది, కానీ ఏమీ ఎక్కల ఆయనకి. సరే అట్లా 10 నెలలు ఉండి ఎంతో చెప్పింది, కానీ ఆయన వినల. అసలు ఆ అవతారం యొక్క పరమావధి ఏమంటే రామచంద్రమూర్తి రావణాసురుడిని సంహరించడం కాబట్టి తనే వెళ్ళి ఎంత చెప్పినా కూడా రాముడు కూడా వినే పరిస్థితుల్లో లేడు. అందుకని ఆవిడ వెళ్ళి ఆవిగే వెళ్ళి ఆ చెరలో తానే చిక్కుకొని రామచంద్రమూర్తి రావణాసురుడిని సంహరించే విధంగా చేసింది. అలా ప్రతి అవతారంలో లక్ష్మీదేవి ఎందుకు ఉద్భవిస్తుంది అంటే మర్చిపోయే విషయాన్ని గుర్తు చేయడానికి. భార్య ఎందుకు వస్తుంది తోడుగా అంటే ఇట్లాంటివి సహాయాలు చేయడానికి. అనేక విషయాలు ఇప్పుడు ఆడవాళ్లకు ఉన్నంత బుద్ధి సహజంగా మగవాళ్ళకు ఉండదు. బుద్ధిశ్చాపి చతుర్గుణ అని అంటారు శాస్త్రంలో. ఆడవాళ్ళకి మగవాళ్ళ బుద్ధి కంటే 4 గింతలు బాగా పనిచేస్తుందట ఆ మెమరీ. కాబట్టి బుద్ధిశ్చాపి చతుర్గుణ, అది పరమాత్మ విషయంలో కూడా అలాగే ఉన్నట్టుంది. కాబట్టి ఆవిడ వస్తూ ఉంటుంది. ఇవాటి ఈ పాశురంలో ఆ గుర్తు చేస్తూ ఉంది. ఏత్త కణంగళ్ ఎదిరు పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్చర్యం బళ్ళల్ పెరుంబశుకళ్. ముందుగా ఆ పాశురార్థాన్ని తెలుసుకుందాం, పాశుర వ్యాఖ్యానాన్ని తర్వాత తెలుసుకుందాం. ఏత్త కణంగళ్ ఎదిరు పొంగి మీదళిప్ప, ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆ అవతారాన్ని గుర్తు చేయడానికి నువ్వు ఎక్కడ పుట్టావో తెలియజేస్తూ ఉన్నారు, ఆ అడ్రస్ చెప్తూ ఉన్నారన్నమాట. ఓ కృష్ణ పరమాత్మ, ఇక్కడ ఈ గోకులంలో ఈ గోవులు ఎలాంటివి అంటే ఏత్త కణంగడు, ఒక పాత్రను తీసుకుని వెళ్ళి ఆ పొదుగు దగ్గర పెడితే ఎదిరి పొంగి మీదళిప్ప మాత్తాదే పాలుశర్యం వళ్ళల్ పెరుంబశుక్కళ్. పాత్ర పెట్టడమే తప్ప, పాత్ర పెట్టకపోవడం నీ లోపమే తప్ప పాత్రను నింపడంలో ఎలాంటి ఆలస్యం కూడా ఆ గోవులకు ఉండవట. అలా పాత్ర పెట్టి తీస్తూ ఉండాలి, పాత్ర పెడుతూ తీస్తూ ఉండాలి. ఎదిరి పొంగి మీదళిప్ప అన్నీ కూడా అలా శ్రవిస్తూనే ఉంటుంది ఒక వర్షంలాగా. మాత్తాదే కాదు అనకుండా పాలుశర్యం పాలను శ్రవించేటువంటి వళ్ళల్ పెరుం పశుక్కల్ చాలా ఉదారమైన స్వభావం కలిగినటువంటి పెరుం చాలా గొప్పవైనటువంటి ఆవులు కలిగినటువంటి పశుక్కల్ ఆత్తపడైతాన్ అవి ఎన్నో ఉన్నాయో తెలియనటువంటి ఒక మహనీయుడికి కుమారుడుగా జన్మించినటువంటి వాడా, కుమారుడుగా ఉన్నటువంటి వాడు ఆత్తపడైతాన్ మగనే అలాంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడికి కుమారుడా. అరివురాయ్ మేల్కోవయ్యా. ఊత్తముడయాయ్ స్వతసిద్ధమైనటువంటి వేదం చేత ప్రతిపాదింపబడినటువంటి వాడా. పెరియాయ్ చాలా గొప్పవాడా. ఊత్తముడయా ఉలహినిల్ తోత్తమాయినిన్ర షుడరే. ఈ లోకంలో ఎవరైనా దీనుడు కష్టపడుతూ ఉంటే నీ భక్తుల యొక్క ఆర్తధ్వనిని విన్న వెంటనే వారి ఆర్తిని పోగొట్టడానికి ఎప్పుడూ కూడా ప్రకాశించే విధముగా అవతరించేటువంటి వాడా, ఓ తేజస్వరూపుడా. ఉలహరిల్ తోత్తమాయినిన్ర షుడరే తుయిలయాయ్ మేల్కోవయ్యా. ఆత్తార్ ఉనక్ మాత్తార్ ఉనక్ శత్రువులైనటువంటి వాళ్ళు నీకు వలి తొలయిందు తమ బలాన్ని పోగొట్టుకొని వాషర్కణ్ నీ వాకిటిని ఆశ్రయించినట్టుగా వలితో వాషర్కణ్ ఆత్తాదు వందు అడిపణియు మాపోలే. ఇక ఎలాంటి శక్తి లేక నిన్ను ఆశ్రయించినట్లుగా పోత్తియాం బందో పుహళిందు నిన్ను స్తుతించి మంగళాశాసనం చేయడానికి మీ ఇంట్లోకి వచ్చామయ్యా, దయచేసి నువ్వు మేలుకో అని చెప్పి ఈ పాశురంలో ఉండేటువంటి అర్థం, మామూలుగా ఉండేటువంటి పైన అర్థం. ఇక ఏత్త కణంగళ్ ఎదిరు పొంగి మీదలిప్ప చాలా ఉదారమైనటువంటి గోవులు. ఆ గోవులు ఎలాంటివి అంటే ఆ పాత్రను అలా పెడుతూ ఉంటే
పాత్రని పెట్టడం పెట్టకపోవడం నీ లోపమే తప్ప పాలన ఇవ్వడంలో మాత్రం ఆ గోవులకి ఎలాంటి దోషము కూడా లేదు. సముద్రాన్ని ముందు పెట్టినా దాన్ని కూడా నింపెట్టుగా ఉన్నాయిట ఆవులు. అంత వళ్ళల్ పెరుం పశుక్కల్, చాలా ఉదారమైనటువంటి గోవులు. ఉదారత అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు పాశురాల్లో కూడాను. ఈ గోవులన్నీ కూడా ఆహారం తిని పెరగడల్లా కృష్ణుడి కరస్పర్శ వల్ల పెరిగేటువంటివి కాబట్టి ఆ కరస్పర్శ వల్ల కృష్ణుడి యొక్క లక్షణాలన్నీ కూడా ఈ గోవుకు ఉన్నాయి. కృష్ణుడు ఆయన ఎలాంటి వాడు? ఉదారాహ సర్వ ఏవైతే, సర్వ ఏవైతే, నన్ను ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే వాళ్లే ఉదారులు అని చెప్పేటువంటి గొప్పవాడు. దానం తీసుకునేటువంటి వాడే ఉదారుడు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మనం రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ పరమాత్మ యొక్క ఉదారత మనం చూడొచ్చు. ఎన్ని దానాలు చేశాడో. ఇప్పుడు కుచేలుడు ఉన్నాడు, వచ్చి ఆశ్రయించాడు. ఆశ్రయించినటువంటి వెంటనే కుచేలుడు గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఆ కృష్ణ పరమాత్మ. రామావతారంలో కూడా త్రిజటుడు అనేటువంటి ఆయన వృత్తాంతం చెప్పుకున్నాం. ఆయన యాత్రాదానం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో నీకు ఏం కావాలో, ఎన్ని గోవులు కావాలో కోరుకో అంటే, సరే కర్ర ఎంత దూరం విసిరేస్తావో అంత మేర ఉండేటువంటి గోవులంతా తీసుకోవయ్యా అని ఇచ్చినటువంటి ఉదారత కలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఎలాంటి వాడు అంటే నా దగ్గర వచ్చి యాచించేటువంటి వాడే ఉదారుడు తప్ప నేను సహజంగా అంటుడు వదాన్య శేఖర, వదాన్య అని బిరుదులు తీసుకుని వదాన్య శేఖర అని ఉదారంగా ఇచ్చేటువంటి వాడు అని. కానీ ఇక్కడ ఉదారుడు ఎవడంటే దానం తీసుకునేటువంటి వాడే ఉదారుడు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కదా. అలాంటి భావమే కలిగినటువంటివి కూడా ఈ గోవులట. ఏమిటి? ఎవరైనా వచ్చి అలా పాత్ర పెడితే వీళ్ళు నింపేస్తూ ఉంటాయి. ఆ వళ్ళల్ పెరుం పశుక్కల్, అలాంటి దయ కలిగినటువంటివి, ఉదారత కలిగినటువంటి, ఉదారంగా ఏదైనా ఇవ్వాలి. ఒక దానం చేస్తే ఉదారంగా ఇవ్వాలి అని శాస్త్రం చెబుతుంది మనకు. ఉదాహరణగా ఈ నచికేతోపాఖ్యానం అని ఉపనిషత్తుల్లో వస్తుంది. నచికేతుడు అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు, ఒక 3 ఏళ్ల 4 ఏళ్ల పిల్లవాడు ఆ నచికేతుడు అనేటువంటి ఆయన తండ్రి వాజశ్రవుడు అని బాగా వేదాధ్యయనం చేసినటువంటి వాడు, మంచి జ్ఞాని, తపస్సంపన్నుడు, గొప్ప యాగాన్ని చేశాడు. ఆ యాగాన్ని చేసిన తర్వాత దానం ఇవ్వాలి. ఆ యాగంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే దానం ఏది అడిగితే అది దానంగా ఇచ్చేస్తూ ఉండాలి ఆ యాగంలో. ఈయనేం చేస్తున్నాడంటే వడ్డిపోయిన ఆవులు ఎలా ఉన్నాయిట ఆ ఆవులు అంటే లోపలంతా కూడా అస్థిపంజరంలా ఉండి పైన చర్మం మాత్రం అతుక్కుని ఉన్నాయి చూసారా, అలాంటి ఆవులు దానం చేస్తూ ఉన్నాడు ఆయన. ఎంతో అది చూసేటప్పటికీ నచికేతుడికి బాధ వేసింది. 3 ఏళ్ల పిల్లవాడు. చూడండి, పిల్లలలో ఉండేటువంటి మనస్తత్వం చాలా కల్లా కపటం ఎరుగకుండా ఉంటారు చూసారా. పరమాత్మతో సమానం అంటాను చూసారా. ఎవరో చెప్పారు తల్లిదండ్రులు, ఏది ఇచ్చినా సరే దేవుడి దగ్గర పెట్టాలి, నువ్వు దేవుడికి చూపించి నువ్వు తీసుకోవాలి అని చెప్పి ఒక పిల్లవాడికి చెప్పారు. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఏది ఇచ్చినా సరే తీసుకొచ్చి ఆ కృష్ణుడి దగ్గర పెట్టడం, తీసుకోవడం అది వాడికి అలవాటు. సరే ఎండాకాలం సెలవులంతా అయిపోయింది, స్కూళ్ళంతా తెరిచారు. ఏం చేస్తారని యూనిఫామ్స్ తీసుకుంటారు, తర్వాత నోట్స్ తీసుకుంటారు, కొత్తగా షూస్ అన్నీ తీసుకున్నారు. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే అన్నీ తీసుకుని షూస్ కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాడు. పెట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది దోషమా కాదా అని అడిగేవాడు కొంతమంది. తప్పే కదా, చెప్పులు పెట్టొచ్చా? పెట్టకూడదు. కానీ వాళ్ళు ఉండేటువంటి ప్రేమని గమనించాలి. ఏది ఇచ్చినా సరే దేవుడికి చూపించి తీసుకోవాలి, అది వాడి గొప్పతనం, అది మంచి సంస్కారం. అంటే అది పెట్టవచ్చా లేదా అది తర్వాత విషయం తర్వాత, కానీ ఏది ఇచ్చినా సరే దేవుడికి చూపించి తీసుకోవాలి అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా పాటిస్తున్నాడు వాడు. సరే తర్వాత మనం అది చెబుతాం, వేరే విషయం. కానీ దేవుడి దగ్గర పెట్టి తీసుకోవడం అనేటువంటిది ఒక సంస్కారం కదా. అలా ఇప్పుడు ఈ పిల్లవాడికి ప్రతిదీ ఇస్తే దానం మంచిది ఇవ్వాలి, కానీ ఇలా వడ్డిపోయిన ఆవులు ఇస్తున్నాడే తండ్రి అని చెప్పి వెళ్ళాడు. నాన్న అంటున్నాడు. అతనేమో దానం ఇచ్చే హడావిడిలో ఉన్నాడు. అతనికి యాగం పూర్తవ్వాలి, అవభృత స్నానం చేయాలి, అంతవరకే అతని ఆలోచన. సహజంగా కొన్ని మనం చూస్తూ ఉంటాం, ఇళ్లల్లో కర్మకాండ చేసే పూజ పెట్టుకుంటాం అనుకోండి, కొంతమంది విసుగ్గానే చేస్తారు, అదేం ఆనందం. ఇప్పుడు సంతోషంగా చేసుకోవాలి. ఒక ఇంట్లో చేసేటువంటి పండగ సంతోషంగా చేసుకోవాలి. దానికి సంబంధించి కొంతమందిని పురమాయించుకుని పెట్టుకోవాలి. ఒక గృహప్రవేశమో లేకపోతే ఇంకోటో పెళ్ళో ఏదో పెట్టుకున్నారనుకోండి, పెట్టుకున్నప్పుడు గందరగోళంగా చికాకు ఎవరైనా ఏంటి చెప్పు అని మాట్లాడడం ఎందుకు అంత కష్టం? 10 మందిని పురమాయించుకుని సంతోషంగా చేసుకోవాల్సినటువంటి ఒక పండగని నువ్వు ఎందుకు కష్టపడుతూ చేసుకుంటున్నావు? కష్టపడితే అది పండగే కాదు. మనం కష్టపడ్డామంటే అది పండగే కాదు. కష్టపడకుండా చేసుకునేదాన్ని పండగ అంటాం మనం కదా. ఇతనికి కొంతమంది వ్రతాలు కానీ పూజలు కానీ చూస్తూ ఉంటాం, పాపం వాళ్ళకి ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఆకలి. ఎవరి ఆరోగ్య పరిస్థితి అనారోగ్య పరిస్థితి వాళ్ళదనుకోండి, షుగర్లు, బీపీలు, శంఖచక్రాల్లాగా పరమాత్మ ఉన్నట్టు వీళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి అది పాపం వాళ్ళు సహించలేరు.
ఎప్పుడు తొందరగా అయిపోతుందా, ఎప్పుడు టిఫిన్ చేస్తా. కొంతమందికి టిఫిన్ చేసినా వాడికి ఎప్పుడు చికాకే, ముందు ఇది బయటపడి మడిబట్ట తీసేసేయాలనో, లేకపోతే ముందు బయటికి వెళ్ళిపోవాలనో, ఇక్కడ ఏదో జైల్లో ఉన్నట్టుగా వాడు ఫీల్ అవుతూ ఉంటాడు సహజంగా. ఇతను కూడా ఈ పశువుల్ని దానం చేస్తూ ఉన్నాడు. నాన్న నాన్న అంటున్నాడు. ఇతనేమో ఏంటి చెప్పరా అన్నాడు. ఇప్పుడు వీళ్ళు దానం చేస్తున్నావు కదా, ఇది చేయొచ్చా అని అడుగుతున్నాడు. నేను పట్టించుకోవట్లా. ఏంటి చెప్పు, సరే తర్వాత మాట్లాడతాను నెట్టేస్తూ ఉన్నాడు. సరే మళ్ళీ వెళ్ళి నాన్న నన్నెవరికి దానం చేస్తావు అని అడిగాడు. అడగగానే యముడికి అన్నాడు కోపంతో. ఆ మాట సహజంగా మనలాంటి పిల్లవాళ్ళైతే ఇది పిచ్చి పట్టినట్టుందని వెళ్ళిపోతారు, యముడికి అనగానే వెళ్ళిపోతారు. కానీ వాడు అట్లా కాదు, చాలా మంచి పట్టుదల ఉన్నవాడు కదా. యముడికి దానం చేస్తాను అన్నావు కదా అని అన్నాడు. బయలుదేరి వెళ్ళిపోయాడు, యమలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ వెళ్ళే దారిలో సహజంగా అసితవనం అని ఒకటి ఉంటుందండి. అసితవనం అని, అసితవనము అంటే ఆ చెట్లకు ఉండేటువంటి ఆకులు ఉంటాయి చూసారా, అవి 7 o'clock బ్లేడ్స్లా ఉంటాయి. అవి ఈ యమలోకానికి ప్రవేశించేటువంటి మార్గంలో ఈ అసితవనంలో చాలా గుబురుగా ఉంటాయి ఆ చెట్లు. ఈ జీవుడు ఆ చెట్ల గుండా వెళ్ళాలి. వీడు పాపం చేసి ఉంటాడు కాబట్టి ఆ చెట్ల గుండా వెళ్ళేటువంటి సందర్భంలో ఆ అసితవనంలో ఉండేటువంటి ఆకులన్నీ కూడా రాసుకుంటూ ఉంటాయి శరీరానికి, రక్తసిక్తం అయిపోతూ ఉంటాడు. నానా నరకయాతన పడుతూ వాడు నరకంలోకి ప్రవేశించాలి, అంతే. అది వాడి దుర్గతి అన్నమాట, అది ఆ పాపం చేసుకున్నటువంటి వాడిది. కానీ ఈ నచికేతుడు అనేవాడు ఏం చేశాడు, ఆ పాపమే చేయలేదు కదా. కాబట్టి ఆ అసితవనంలో వెళుతూ ఉంటే ఆ చెట్లు వాటికవే దారిచ్చేయట. ఈయన వస్తున్నాడు అని చెప్పి ఆ చెట్లు దారిచ్చి మర్యాద ఇచ్చింది. యమలోకానికి వెళ్ళాడు. సరే యమలోకానికి వెళ్ళాడు. యమధర్మరాజు 3 రోజులు అక్కడ లేకపోవడం వల్ల ఆయనకు భయం వేసింది. ఒక బ్రాహ్మణ కుమారుడైనటువంటి వాడు, తపస్సంపన్నుడైనటువంటి వాడు, అలాంటి వాడు ఈ యమలోకంలో 3 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నాడంటే ఇప్పుడు ముందు నాకు పాపం చుట్టుకుంటుంది కాబట్టి నీకు 3 వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. సరే ఆయన వేరే వరాలు కోరుకొని చిట్ట చివరి వరమైనటువంటిది గొప్ప బ్రహ్మ జ్ఞానమైనటువంటి ఒక విద్య కావాలి, ఆ విద్యను బోధించాలి అంటే ఎంతో రకంగా వద్దు అన్నాడు. కానీ ఆయన గట్టిగా పట్టుదల బట్టి ఆ విద్యను ఆయన అభ్యసించాడు. అది వేరే విషయం అనుకోండి. అంటే వళ్ళల్ అంటే ఉదారముగా ఇవ్వడము, ఉదారముగా ఇచ్చేటప్పుడు దాంట్లో ఎలాంటి శక్తి వంచన లేకుండా ఇవ్వడము అనేటువంటిది శాస్త్రం. ఈ గోవులు ఎలాంటివి అంటే ఉదారంగా ఇవ్వడమే తప్ప ఎలాంటి ఉద్దేశము లేనటువంటివి, ఒక గొప్ప ఆచార్యుడికి ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటివి ఇవి గోవులు అని అక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. ఆచార్యుడికి ఏముంటుందండి, ఆచార్యుడు ఎలాంటి వాడు అంటే ఎవరైనా వచ్చి శిష్యుడు ఒక ప్రశ్న వేస్తే పరిపుష్ణైన సేవయ, శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఒక శిష్యుడు వస్తే బాగా పరీక్ష చేయాలట. బాగా పరీక్ష చేసినటువంటి వాడు స్థిమితంగా ఉంటే అప్పుడు వాడికి విద్య నేర్పించమని ఒక శాస్త్రం చెబుతుంది. మనకు ఆది పర్వంలో ఉపమన్యుడు అనేటువంటి ఒక మహానుభావుడు యొక్క వృత్తాంతం వస్తుంది. ఉపమన్యుడు అనేటువంటి వాడు ధౌమ్యుడు అనేటువంటి అతని దగ్గర విద్యను అభ్యసించడానికి వచ్చాడు. విద్యను అభ్యసించడానికి వస్తే ఆ కాలాల్లో చాలా గొప్ప పరీక్ష చేసేవాళ్ళు. శిష్యులు వస్తే వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా, వాడికి ఎంత అధ్యవసాయం ఉన్నది అని. ఇతను అన్నాడు కదా, తన దగ్గర ఉండేటువంటి గోవులన్నీ కూడా ఇచ్చి నువ్వు కాచుకొని రా అని పంపించేశాడు ఈ ఉపమన్యువుని. సరే ఉపమన్యువు పొద్దునే వెళతాడు, వచ్చేటప్పటికి పొద్దుపోతుంది, సాయంత్రం అవుతుంది. సాయంత్రం అవుతూ ఉంటే ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ ఆశ్రమంలో భోజనం ఉండేది కాదు ఈ ఉపమన్యుడికి. గురువుగారు చూశారు కొంతకాలం అయిన తర్వాత ఈ ఉపమన్యుడు చూస్తే ఉపమన్యు ఏమాత్రం కూడా సహజంగా భోజనం లేకపోతే ఎవరైనా చిక్కిపోతారు కదా, ఇతనేం చిక్కట్లా, అట్లానే ఉన్నాడు. సరే అడిగాడు, ఏమయ్యా బాగా పుష్టిగా ఉన్నావే, ఏమి తింటున్నావు అని. అతను అన్నాడు కదా, ఏముంది గురువు గారు, భిక్షాటన చేస్తున్నాను, అట్లా గోవులను తీసుకుని వెళ్ళి భిక్షాటన చేసి తర్వాత వచ్చి గోవులుగా తీసుకుని వస్తున్నాను ఇంటికి అన్నాడు ఆయన. ఈయనన్నాడు కదా, ఎప్పుడైనా సరే మాధుకర వృత్తి చేసినప్పుడు, మాధుకర వృత్తి అంటారని, మాధుకర వృత్తి అంటే మాధుకరము అంటే ఈ తుమ్మెదలు ఏం చేస్తాయి అంటే ఒక్కొక్క చోట ఉండేటువంటి సుగంధాన్ని తీసుకుని వచ్చి ఒక చోట పెట్టుకుంటాయి. తేనెటీగలు అనమాట, తేనెటీగలు ఒక చోట చేర్చుకుంటాయి. మాధుకరము అంటే తేనెటీగల యొక్క వృత్తి అని. ఆ తేనెటీగలు ఏం చేస్తాయి, ఒక్కొక్క చోట ఆ పుష్పాల్లోనో ఆ పళ్ళల్లోనో ఉండేటువంటి ఆ తేనెను గ్రహించి ఒక చోట సంగ్రహించి పెట్టుకుంటాయి చూసారా. అట్లా వేదాధ్యయనం చేసేటువంటి వాడు ఈ మాధుకర వృత్తి చెయ్యాలి అని. మాధుకర వృత్తి అంటే ఏమిటి, ఒక్కొక్క ఇంట్లో అంటే కొన్ని ఇళ్ళు పెట్టుకోవాలి, ప్రతి ఇంటికి వెళ్ళం కాదు, ఒక 5 ఇళ్ళు 6 ఇళ్ళు పెట్టుకుంటారు. ఆ ఇళ్లలోకి వెళతారు. భవతి భిక్షాందేహి అంటారు. వాళ్ళు ఇచ్చింది తీసుకుని వచ్చి తన గురువు గారికి ఇచ్చి తద్వారా వాళ్ళ గురువు గారు ఇచ్చేటువంటి భిక్షను వాడు స్వీకరించాలి. ఇది శాస్త్రం. ఇతను తను తీసుకుంటున్నాడు కాబట్టి ఇతను అన్నాడు కదా, నువ్వు అట్లా తీసుకొచ్చింది స్వతసిద్ధంగా నువ్వు తీసుకోకూడదయ్యా, తీసుకుని వచ్చింది నాకు నువ్వు ఇవ్వాలి కదా, నేను ఇచ్చింది నువ్వు తీసుకోవాలి, అలా తీసుకోవడానికి వీల్లేదు అన్నాడు. సరే ప్రతిరోజు తీసుకుని వచ్చి ఇస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళేమో భిక్ష పెట్టి తీసుకుని ఇవ్వడం, తరి మళ్ళీ గోదుగాడు అని వెళ్ళిపోవడమే. సాయంత్రం అయ్యేటప్పటికి భోజనం ఉండడల్లా.
అయినా కూడా కొంతకాలం అయింది, ఇట్టానే గడుస్తూ ఉన్నది, అయినా కూడా పుష్టిగానే ఉన్నాడు. వెంటనే మళ్ళీ అడిగాడు గురువుగారు, ఏమయ్యా ఇంకా పుష్టిగానే ఉన్నావు, ఎట్లా ఉన్నావు, నీకు భోజనం ఎట్లా జరుగుతోంది? నిజంగా ఇలాంటి గురువుగారి దగ్గర ఈ రోజు ఎవడన్నా ఉంటాడా ప్రపంచంలో? ఇలాంటి గురువుగారి దగ్గర చక్కగా భోజనం పెట్టి వేదం చెప్తా అంటేనే ఉండేవాడు లేడు. ఇలాంటి గురువుగారుగా దొరికితే ఎవడన్నా ఉంటాడా? వాడి మీద కేసేస్తారు వెంటనే రెండో రోజు. ఇలా అడిగేటప్పటికి ఆయన అడగదు, లేదు గురువు గారు, కొన్ని ఇళ్లలోకి వెళ్ళి ఆ మాధుకర వృత్తి చేసి తీసుకుని ఇస్తూ ఉన్నాను, తర్వాత మళ్ళీ వేరే ఇళ్లలోకి వెళ్ళి నేను మాధుకర వృత్తి చేసుకుంటున్నాను అని అన్నాడు. వెంటనే గురువుగారు అన్నారు, అలా చేయడానికి చాలా తప్పయ్యా, నువ్వు మాధుకర వృత్తిలో ఒక 5 ఇళ్ళు తీసుకుంటావు, ఆ 5 ఇళ్లలో తీసుకుని వచ్చిన భిక్షను నాకు ఇస్తున్నావు, మళ్ళీ వేరే 5 ఇళ్ళకి వెళ్ళావు అనుకో, వేరే బ్రహ్మచారులు కూడా మాధుకర వృత్తి చేస్తారు కదా, వాళ్ళకి ఆటంకం అవుతుంది, చాలా దోషం అది, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఏ 5 ఇళ్లలో మాధుకర వృత్తి చేస్తున్నావో అవే తీసుకొచ్చి ఇవ్వాలి, నేను ఇస్తే నువ్వు తీసుకోవాలంతే, అంతవరకే అన్నాడు. సరే అయిపోయింది. కొంతకాలం పాపం వెళ్ళడం మానేశాడు. అయినా కొంతకాలం అయింది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ శిష్యుని చూశాడు, అయినా చక్కగా బలిష్టంగానే ఉన్నాడు. ఏరా ఇంకా బలిష్టంగానే ఉన్నావే అని అడిగాడు ఆయన. సరే శిష్యుడు అన్నాడు కదా, అదేం లేదు గురువుగారు, ఎట్లాగో ఆవులు కాచుకుని వెళుతూ ఉన్నాను కదా, ఆకలేసినప్పుడు ఆ ఆవుల పొదుగులో నోరు పెట్టి చక్కగా పాలు తాగుతున్నాను అన్నాడు. సరే అదేమిట్రా, ఆవులు నావి, నేను యజమానిని, నన్ను అడిగి కదా నువ్వు తాగాల్సింది, అలా అడగకుండా తాగడానికి వీల్లేదు కాబట్టి ఇది కూడా చేయకూడదు అన్నాడు ఆయన. సరే అయిపోయింది కొంతకాలం. సరే దాని పాపం గురువుగారు ఏది చెప్పినా నిష్టగానే వింటున్నాడు, కానీ అబద్ధం అయితే ఆటల్లా, అది వాడి దగ్గర ఉండేటువంటి గొప్పతనం. సరే ఇలా కొంతకాలం జరిగింది. కొంతకాలం మళ్ళీ అయినా కూడా బలిష్టంగానే ఉన్నాడు. ఎలా బలిష్టంగా ఉన్నావు నువ్వు అని అడిగితే ఆయన అన్నాడు కదా, ఏం లేదు గురువుగారు, ఆ ఆవుల పొదుగులో ఈ దూడలు వెళ్ళి పాలు తాగుతూ ఉంటాయి, ఆ పాలు తాగుతూ ఉన్నప్పుడు ఆ దూడల నోట్లో నుంచి నురగ వస్తుంటుంది, ఆ నురగ వృధాగా కిందే పోతుంది, ఆ నురగ వృధాగా కిందే పడిపోతుంది, ఆ పడకుండా నేను నోరు పెట్టి ఆ నురగను తాగుతున్నాను గురువుగారు అన్నాడు ఆయన. ఈయనన్నాడు కదా, చాలా తప్పు చేస్తున్నావయ్యా, చాలా తప్పు అట్లా నువ్వు చేయడం, ఎందుకంటే గోవులకి సహజంగా స్వతసిద్ధంగా ఒక సంస్కారం ఉంటుంది, చాలా ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటిది గోవులు. నువ్వు ఎప్పుడైతే అలా ఆ నురగ తాగుతున్నావని తెలిసిందో, పాపం ఇతనికి ఆకలి వేస్తూ ఉన్నట్టుందని చెప్పి అవి తాగేటువంటి పాలన కూడా నురగ రూపంలో నీకే విడిచిపెడుతుంది, కాబట్టి వాళ్ళ ఆ గోవుల యొక్క దూడల యొక్క కడుపు కొట్టినటువంటి పాపం నీకు వస్తుంది, కాబట్టి దాన్ని తాగడానికి వీల్లేదు, అది కూడా మానేసే అన్నాడు. ఇలా మళ్ళీ కొంతకాలం జరిగింది. కొంతకాలం వరకు ఇంకా భోజనం ఎక్కడ దొరకట్లా అతనికి. ఎన్ని అంటే చూడండి, ఆహారం ఏ మూల నుంచి వస్తుందో అన్నిటినీ కొట్టేస్తూ ఉన్నాడు ఆయన. ఎక్కడ అవకాశం లేదు, ఆహారం దొరకడల్లా. కాలం గడిచిపోతూ ఉంది, ఆహారానికి అట్లానే తట్టుకుని ఉంటూ ఉన్నాడు. కానీ ఒకరోజు ఉండలేక బాగా ఆకలి వేసి ఆ అడవి నుంచి వస్తూ అక్కడ ఉండేటువంటి కొన్ని జిల్లేడాకుల్ని తిన్నాడు ఆయన. ఆ జిల్లేడాకుల్ని తినేటువంటి సందర్భంలో అది కళ్ళలో పడి కళ్ళు కాస్త పాపం అతనికి పోయాయి. అలాగే పాపం ఆ గురువుగారి యొక్క ఆవులు మేపుకొని వచ్చేటువంటి సందర్భాల్లో ఆ ఒక పెద్ద పాడుబడినటువంటి బావి, ఆ బావిలో అతను పడిపోయాడు. ఇది ఆదిపర్వంలో వచ్చేటువంటి కథ అండి భారతంలో. ఇక ఈ గురువుగారు కాస్త ఇతను ఆవులు కూడా వచ్చేసాయి. ఆవులకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే, దానికి ఒక మార్గం కనుక తెలిస్తే మళ్ళీ అదే మార్గంలో వెళ్ళిపోతాయండి. ఆవులకు ఉండేటువంటి సంస్కారం అది మనుషులకు కూడా ఉండదు. ఆవులకు ఉండేటువంటి సంస్కారం గుర్తుగా అలా వెళ్ళిపోతాయి. ఆవులు వచ్చేయి కానీ ఇతను రాలా, ఉపమన్యువు అనేటువంటి విద్యార్థి మాత్రం రాకపోయేటప్పటికి రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది. ఒక కాగడా పట్టుకున్నాడు, శిష్యుల్ని పట్టుకుని వెంబడబడి వెళుతూ ఉన్నాడు. ఉపమన్యు అని అరుస్తూ ఉంటే ఎక్కడో మారుమూల ఒక బావిలో నుంచి గురువుగారు అని ఒక శబ్దం వినిపించింది. సరే వెళ్ళి చూస్తే అక్కడేమో ఇతను కాస్త పైకి వచ్చేటువంటి పరిస్థితి కాదు, ఆ బావిలో అలా పడి ఉన్నాడు. ఏమిరా నీ పరిస్థితి అని అంటే, ఇలా ఆకలి వేసింది గురువుగారు, ఏం చేయమంటారు, ఇట్లా జిల్లేడాకులు తిన్నాను నేను, తద్వారా కళ్ళు కాస్త నాకు పోయాయి, ఇదంతా కూడా మీరు చెప్పారు, మీరు ఇస్తే ఆహారం తీసుకోవాల్సింది, నేను ఎంతో బిగబెట్టుకుని ఉన్నాను, కానీ నా వల్ల కాక ఆకులు తిన్నాను, తద్వారా నాకు ఈ నేత్రాలు కాస్త పోయాయి, భగవంతుడు ఇట్లాంటి శిక్ష విధించాడు నాకు అని బాధపడుతూ ఉంటే గురువుగారికి ఆ శిష్యుడి మీద దయగలిగింది. అప్పుడు నువ్వు ఒక మంత్రాన్ని ఉపదేశించి, ఈ మంత్రం ద్వారా అశ్విని దేవతలను ప్రార్థించు అని అన్నాడు. అశ్విని దేవతలు కాస్త ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి సంతోషపడి, నాయన ఉపమన్యు, చాలా గొప్ప స్తుతిని చేశావు నువ్వు, మాకు చాలా ఆనందం కలిగింది, నీకు నేత్రాలు రావాలి అంటే ఇదిగో ఈ అపూపాన్ని తిను, అంటే ఈ అప్పాన్ని తీసుకుని వచ్చాం అని చెప్పి ఇచ్చారు. ఇస్తే వెంటనే అతను అన్నాడు కదా, మా గురువు గారికి నివేదించకుండా ఏది కూడా తినకూడదు, ఇప్పుడు అలా తిన్నాను కాబట్టి నా కళ్ళు పోయాయి, ఇది మా గురువుగారు కనుక అనుమతిస్తే అప్పుడు నేను తీసుకుంటా అన్నాడు ఆయన. వెంటనే
మీ గురువు గారికి కూడా ఒక సందర్భంలో ఇట్లాంటి పరిస్థితి జరిగింది నాయన, చూడండి పరీక్ష చూడండి ఎట్లా ఉంటుందో. మీ గురువు గారికి కూడా ఇట్లానే మేము అప్పం తీసుకొచ్చి ఇచ్చాము, అప్పుడు ఆయన ఏం వాళ్ళ గురువుగారు అనుమతి తీసుకోవాలా, తినేశాడు, కాబట్టి నువ్వు కూడా తినేసి అన్నారు వీళ్ళు. అంటే ఇతనన్నాడు, మా గురువు గారు ఏం చేశారో నాకెందుకండి, నాకైతే కళ్ళు పోయింది నాకే కదా చేసిన పాపానికి, కాబట్టి నేనైతే మా గురువుగారు అనుమతిస్తేనే నేను ఈ అప్పాన్ని తీసుకుంటా అన్నాడు. సరే గురువుగారు కాస్త అనుమతిచ్చారు, తద్వారా నేత్రాలు వచ్చాయి. బయటికి వచ్చిన తర్వాత అన్ని విద్యలు కూడా ఆయన చేసేటువంటి ఆశీర్వచనం ఏమిటంటే, అన్ని విద్యలు కూడా స్ఫురణ మాత్రం చేతనే నీకు వస్తుంది, నేను నీకు వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఈ ధౌమ్యుడు ఈ ఉపమన్యువు అనేటువంటి మహర్షికి ఇచ్చినట్లుగా ఒక వరాన్ని ఇచ్చినట్లుగా మనకి భారతంలో ఆది పర్వంలో వస్తుంది. అలా గురువు అనేటువంటి వాడు ఆ కాలంలో అంత గొప్ప శిక్ష చేసినా కూడాను చివరికి అతనికి ఒక రకమైన వరాన్ని ఇచ్చాడు చూసారా, స్ఫురణ మాత్రం చేతనే, ఒకసారి అలా స్ఫురిస్తేనే వస్తుంది. అందువల్లే అంటారు మనకి దర్శన ధ్యాన సంస్పరిశై మత్స్య కూర్మీచ పక్షిణి శిశుంపాలయతే యస్మాత్ తథా సజ్జన సంగతి అని. దర్శన ధ్యాన సంస్పరిశై, పక్షులకి ఎట్లా కడుపు నిండుతుంది అంటే, చేపలకి సముద్రంలో ఉండేటువంటి చేపలకి ఎట్లా కడుపు నిండుతుందంటే తన సంతానానికి, చేప తన సంతానం అయినటువంటి చేపను చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఇది సృష్టిలో ఉండేటువంటి ఒక విచిత్రం. దర్శన ధ్యానం అంటే ఈ తాబేళ్ళు ఏం చేస్తాయంటే గుడ్లు బొదుగుతాయి. ఆ గుడ్లు ఏం చేస్తాయంటే సముద్రం ఒడ్డున పాతి పెట్టేసి వెళ్ళిపోయి మర్చిపోతాయి. కొంతకాలం తర్వాత తనకి గుడ్లు ఉన్నాయనే విషయం కూడా మర్చిపోయిన తర్వాత ఆ ఉండేటువంటి సముద్రంలో ఆ పూడ్చిపెట్టినటువంటి గుడ్లు కొంతకాలానికి తాబేళ్లుగా తయారవుతాయి. పుట్టిన వెంటనే వాడికి ఆకలి వేస్తుందట. ఆ ఆకలి వేసినప్పుడు ఈ ఏదైతే తల్లి ఉందో దానికి గుర్తొస్తాయి, అయ్యో అని అక్కడ పెట్టి మర్చిపోయానే, అవి ఎలా ఉన్నాయో ఏమిటో, వాటికి ఆకలి ఎలా ఉందో ఏమిటో అని అనుకుంటుందట. అనుకోగానే దానికి కడుపు నిండిపోతుంది. ఇది ధ్యాన సంస్పరిశై. పక్షులేమో కేవలం తాకడం మాత్రం చేతనే కడుపు నిండుతుంది అని చెప్పి, తథా సజ్జన సంగతి, గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. నిన్ను కేవలం వాళ్ళు తలుచుకున్నా, లేకపోతే నిన్ను స్పృశించినా, లేకపోతే నిన్ను వాళ్ళు చూసినా తద్వారానే నీకు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి, అందువల్లే పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం. మనం సహజంగా పెద్దల దగ్గర ఎందుకు వెళదాం చెప్పండి, సన్యాసుల దగ్గర మహనీయుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయడానికి కారణం ఏమిటంటే వాళ్ళ నేత్ర దృష్టి మన మీద పడ్డప్పుడు కానీ వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద పడి మనం బాగుపడదాం అని ఎందుకు వెళదాం, దీనివల్లే. దర్శన ధ్యాన సంస్పరిశై. మీరు వాళ్ళ దగ్గర అయ్యారు, మిమ్మల్ని ఎప్పుడో ఒక కాలంలో తలుచుకున్నాడు అనుకోండి, ఆ సమయంలో కష్ట సమయంలో మనం ఉంటాం, ఆయన ఊరికనే స్ఫురించుకున్నాడు, మీకు వచ్చిన కష్టం కాస్తా పోతుంది. అది వాళ్ళు అక్కడ తలుచుకుంటారు కాబట్టి మహనీయులు అయినటువంటి వాళ్ళు, అయ్యో పాపం ఈ కష్టం అన్నాడే, వాళ్ళు వస్తా అన్నాడు రాలేదే, ఇతను అనుకుంటేనే చాలు వీడికి ఆ కష్టం పోతుంది. అంటే దర్శన ధ్యాన సంస్పరిశై మత్స్య కేవలం జంతువులకే ఈ శక్తి ఉంటే, అంటే మనం ఇప్పుడు చెప్పాం కదా, పక్షులకి చేపలకి తాబేళ్లకే ఈ శక్తి ఉంటే మహనీయులైనటువంటి గురువుల విషయం చెప్పాలా. అలాంటి ఆచార్య స్థానంలో ఉండేటువంటి ఈ గోవులన్నీ కూడా ఎలాంటివి అంటే ఉదారహ వళ్ళల్ పెరుం పశుక్కల్, చాలా ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆవులు. నువ్వు కేవలం అక్కడ పాత్ర పెట్టకపోవడం నీ లోపమే తప్ప. చూడండి, ఒక గురువు దగ్గర ఎంతోమంది శిష్యులు ఉంటారు, అందరూ ఒకే రకంగా తయారవుతారా? అందరూ ఒకే రకంగా తయారవరే. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో గొప్పవాళ్ళుగా తయారవుతారు. ఎందువల్ల అంటే నువ్వు సరిగ్గా పాత్ర పెట్టాలా వాళ్ళ దగ్గర. మనకు భర్తృహరి సుభాషితంలో చెప్తాడు, యద్ధాత్ర నిజభాల భట్టలిఖితం స్తోకం మహద్వాధనం తత్ప్రాప్నోతి మరుత్స్థలేపి నితరాం మేరౌచ నాతోధికం తద్ధీరోభవ విత్తవత్సు కృపణావృత్తిం వృథాం ఆకృథాః కూపే పశ్య పయోనిధావతి ఘటో గృహ్ణాతి తుల్యంజలం అని చెప్పి. ఏమిటి ఉదాహరణ అంటే, సహజంగా డబ్బు కోసం అందరూ వెంపర్లాడుతూ ఉంటారు, నాకు డబ్బు కావాలి పరిగెడుతూనే ఉంటారు. ఆయన చెప్పేటువంటి వేదాంతం ఎలా ఉందో చూడండి. యద్ధాత్ర నిజభాల భట్ట లిఖితం, ఓ నాయన నువ్వు పుట్టినప్పుడే నీకు ఎంత ధనము రావాలో, ఏమి సంపాదించాలో, ఏం తిని బ్రతుకుతావో, ఎలా బ్రతుకుతావో, ఏం చదువుతావో, ఎంతకాలం జీవిస్తావో అవన్నీ కూడా నీకు రాసేశాడు పరమాత్మ. అలాగే జరుగుతుంది ఈ లోకంలో. అలా నీ ముఖం మీద యద్ధాత్ర నిజఫాల భట్టలిఖితం స్తోకం మహద్వాధనం, అది నువ్వు తక్కువ ధనంతో జీవిస్తావా ఎక్కువ ధనంతో జీవిస్తావా అనేటువంటిది బ్రహ్మ ఎప్పుడో రాసేశాడు, పరమాత్మ రాసేశాడు. అదే ప్రకారం జరుగుతుంది. అలా కాకుండా నేను ఇంకా ఎక్కువ సంపాదిస్తాను అని నువ్వు అనుకుంటావా, తత్ప్రాప్నోతి, నిజంగా నీకు కనుక ధనం వస్తుంది అనగా రాసిపెట్టి ఉంటే తత్ప్రాప్నోతి మరుత్స్థలేపి, ఆ ధనం నీకు రావాలి అని ఉంటే శ్మశానంలోన దొరుకుతుంది.
అలా రాకూడదు అని రాసిపెట్టి ఉంటే మేరౌచ నాతోధికం, మేరు పర్వతం దగ్గరికి వెళ్ళినా నీకు దొరకదు. మేరు పర్వతం దగ్గర అంటే అర్థం ఏమిటంటే, మేరు పర్వతం పూర్తి బంగారు పర్వతం అట. మేరు పర్వతం అంటే పూర్తి బంగారంతో ఉండేటువంటి పర్వతం. నువ్వు ఆ మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ బంగారం కొలగొట్టుకుని వద్దాం అనుకున్నా నీ వల్ల కానే కాదు. నీకు ఒకవేళ రావాలి అని రాసిపెట్టి ఉంటే శ్మశానంలో అన్నా దొరుకుతుంది. దానికి ఆయన ఉదాహరణ చెప్తాడు. కాబట్టి ధనం దగ్గర ఊరికినే కృపణ వృత్తి చేతులు నలుపుకుంటూ సిగ్గు ఇగిలించుకుంటూ నువ్వు దానికోసం అంత వెంపర్లాడాల్సినటువంటి అవసరంలా. దానికి చెప్తాడు, కూపే పశ్య, బావి చూడు, మీ ఇంట్లో బావి ఉంది కదా, కూపే పశ్య పయోనిధావపి పశ్య, సముద్రాన్ని కూడా చూడు. ఇప్పుడు నువ్వు ఆ కూపంలో ఒక చేదని వేస్తావు, ఒక బకెట్ని వేస్తావు, ఒక పాత్రని వేస్తావు, దాంట్లో ఆ పాత్రలో నీళ్ళు వస్తాయి, బాగానే ఉంది కదా. సముద్రంలో ఈ పాత్రనేవి ఎంత నీళ్ళు వస్తాయి? నీ పాత్రలో ఎన్ని నీళ్లు ఉన్నాయో అన్నీ నీళ్ళు వచ్చాయి. అంటే నువ్వు బావిలో ముంచినా సముద్రంలో నుంచినా నీ పాత్ర ఎంతో అంతే నీళ్ళు వస్తాయి. కానీ సముద్రం దగ్గరికి వెళ్ళావు కాబట్టి నీ పాత్ర కంటే ఎక్కువ నీళ్లు, ఇది బావిలో ముంచావు కాబట్టి నీ పాత్రలో తక్కువ నీళ్ళు ఏమి రావు. నీ పాత్ర ఎంత ఉన్నదో అంతే నీళ్ళు వస్తాయి, అది సముద్రంలో కానీ ఎక్కడైనా కానీ. కాబట్టి నువ్వు దానికోసం అంత వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేదయ్యా అని చెప్పినట్లుగా, వళ్ళల్ పెరుంబ శుక్కల్, ఎంత ఉదారమైనటువంటి ఆవులు అంటే ఇవన్నీ కూడాను. నువ్వు పాత్ర పెట్టకపోవడం నీ లోపమే తప్ప, నువ్వు పాత్ర పెడుతూ ఉంటే కృష్ణ పరమాత్మలాగా వర్షిస్తూనే ఉంటాయి. మంచి గురువుకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే, మన భగవద్గీతలో చూస్తూ ఉంటాం. ఏంటి అర్జునుడికి చెప్పేటువంటి సందర్భంలో, భూయ ఏవ మహాభావో శృణుమే పరమం వచ, చెప్పాలేనటువంటి ఉత్సుకత. ఓ ఇంకా చెబుతాను విను, ఇంకా చెబుతాను విను అని చెప్పి అర్జునుడికి చెప్తాడు. మనకు భాగవతంలో శుక మహర్షి కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం చాలా రహస్యమైనటువంటి విషయం, పరీక్షిత్తు చాలా జాగ్రత్తగా విను అని చెప్పి గుర్తు చేసి మరీ చెప్తాడు. అంటే మంచి గురువు గారికి ఉండేటువంటి లక్షణం, కొన్ని సందర్భాల్లో నువ్వు ఏదైనా ఒక విషయాన్ని అడగకపోయినా తానే కల్పించుకుని చెప్తాడు. అలాంటి ఆవులట ఈ ఆవులన్నీ కూడా ఆ విషయాన్ని చెప్తూ, వళ్ళల్ పెరుం పశుక్కల్ ఆత్త పడైతాన్ మగనే, ఆ గోవులు ఎన్ని అంటే లెక్క పెట్టలేనన్ని గోవులట. అంటే లెక్క పెట్టలేనన్ని గోవుల సమూహానికి అధిపతి అయినటువంటి ఆత్త పడైతాన్ మగనే, అలాంటి వాడికి కుమారుడుగా నువ్వు రేపల్లలో జన్మించావయ్యా. నువ్వు వైకుంఠంలో ఉంటే మేము వచ్చి ఏం ప్రార్థించాం, వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణ వచ్చి మేమేం ప్రార్థించాం, లేకపోతే రామావతారాల్లో ఉంటే రామచంద్రమూర్తిగా ఉంటే వచ్చి మేము ప్రార్థించాం. కృష్ణ పరమాత్మలాగా ఈ భూలోకానికి దిగి మా గోకులలో మా గొల్లల మధ్యలో ఒక గొల్లవాడిగా, ఒక అజ్ఞానిగా, మా గోపకులానికంతటికీ నాయకుడుగా ఉండేటువంటి ఒక నందగోపుడికి కుమారుడుగా నువ్వు జన్మించావు. కాబట్టి మాకు నీ మీద ఒక స్వతంత్రత ఉన్నది. నువ్వు ప్రస్తుతానికి ఏ అవతారంలో ఉన్నావంటే కృష్ణావతారంలో ఉన్నావు. ఆ కృష్ణావతారంలో కూడా మధురానగరంలో లేవు, గోకులలో నందగోపుడికి కుమారుడుగా ఉన్నావు. కాబట్టి గుర్తు తెచ్చుకో అని చెప్పడం కోసం, అత్తప్పడైతాన్ మగనే, అలాంటి నందగోపుడికి కుమారుడా, అలా ఉన్నటువంటి వాడు విని ప్రస్తుతమైనటువంటి పరిస్థితి. సహజంగా ఎవరన్నా మనం కోపం వచ్చిందనుకోండి, నీ ఇదేంతో నువ్వు గుర్తుపెట్టుకో, నీ ఆంతర్యం ఏంటో గుర్తుపెట్టుకో అని చెప్తావా లేదా? నీ పరిధితో నీ పరిధి దాటుతూ ఉన్నావు అని గుర్తు చేస్తాం కదా. అట్లానే కృష్ణ పరమాత్మ చెప్తున్నావు, ఓ స్వామి నువ్వు అక్కడ వైకుంఠంలో ఉంటే మేము ఎందుకు వస్తాం, వేరే వేరే అవతారాల్లో ఉంటే మేము ఎందుకు వస్తాం, మా గోకులంలోకి మా ఆనందగోపుడి దగ్గరికి నువ్వు మా కోసం నువ్వు వచ్చినప్పుడు మా పని చేయకుండా ఏం చేస్తే ఎట్లా అని గుర్తు చేస్తూ ఉన్నారు. వళ్ళల్ పెరుంబ శుక్కల్ ఆ తప్పడైతా అన్నగానే, అరివురాయ్ మేల్కో, నువ్వు మేల్కొని నీ అవతారం ఏమిటో గుర్తు తెచ్చుకో. అరివురాయ్ ఉత్తముడయాయ్, మంచి స్వతసిద్ధమైనటువంటి వేద ప్రతిపాద్యమైనటువంటి వాడా, పెరియాయ్ చాలా ఆ గొప్పవాడా. ఎలాంటి గొప్పవాడివి నువ్వు అడగాలే కానీ ఏదైనా ఇచ్చేటువంటి. సేవ్యే స్వస్య పదస్య దాతరిసురే నారాయణే తిష్టది. ముకుందమాలలో కులశేఖరాళ్ళు వాళ్ళు అంటారు కదా, పరమాత్మ ఎంత దయామయుడు అంటే, స్వస్య పదస్య దాతరిసు, తన లోకల్లో ఉండేటువంటి సింహాసనాన్ని ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాట, అంత వెర్రిబాగులు వాట. మనం సరిగ్గా వెళ్ళి ఆశయం చేసి నాకు ఆ సింహాసనంలో కూర్చోవాలనుంది అంటే, ఓ అదంతా పని రా కూర్చో అని చెప్పి తన సింహాసనాన్ని ఇచ్చేసి తన కింద కూర్చుంటాట. అంత ప్రేమట మన మీద ఆయనకి. మన శ్రీస్తవంలో లక్ష్మీదేవిని స్తుతించేటువంటి సందర్భంలో కూడా శ్రీగుణ రత్నకోశం అనేటువంటి దాంట్లో పరాశర భట్టరు వారు అంటారు కదా, ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలిభరం వహతే వితీర్య. ఓ లక్ష్మీదేవి నువ్వు ఎంత పిచ్చిదానివమ్మా అంటే, నువ్వు ఎవరైనా సరే ఒక నమస్కారం చేసి నాకు ఐశ్వర్యం కావాలమ్మా అంటే ఇచ్చేస్తావు, అక్షర పదం కైవల్యం కావాలమ్మా అంటే ఇచ్చేస్తావు, పరమం పదం మోక్షం కావాలమ్మా అంటే ఇచ్చేస్తావు. ఎలా ఇస్తావు అంటే కేవలం ఒక నమస్కారానికే ఇస్తావమ్మా. ఆ నమస్కారంలో ఉండేటువంటి గొప్పతనం అలాంటిదా, నీకు నీ వెర్రిబాగులతనం అలాంటిదా అని చెప్పి ఆ పరాశర భట్టర్ వారు స్తుతించినట్టుగా, ఆ పరమాత్మ కూడా ఉండేటువంటి స్వభావం ఏమిటి అంటే,
పెరియాయ్, చాలా గొప్పవాడు, చాలా ఉదారమైనటువంటి వాడు. ఎంత పిచ్చివాడు అంటే ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే చాలు వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి వెనకాడనటువంటి స్వభావం కలిగినటువంటి వాడివయ్యా. అలాంటి అవతారంలో ఉన్నావు పెరియాయ్. ఉలహినిల్ తోత్తమాయి నిండ్ర షుడరే. ఈ లోకంలో ఎవరైనా భక్తులు కష్టపడుతూ ఉన్నారంటే ఆ వెతల్ని తీర్చడానికి వచ్చి ప్రకాశించేట్టుగా జాజ్వల్యమానంగా ప్రకాశించేటువంటి వాడా షుడరే. తుయిలడాయ్, మేల్కోవయ్యా. మాత్తార్ ఉనక్ వలి తొలయిందు ఉన్ వాషర్కణ్. మాత్తార్, శత్రువులైనటువంటి వాళ్ళు, ఉనక్, నీకు ఓడిపోయి వాళ్ళ బలమంతా చెడిపోయి, వలి తొలయిందు ఉన్ వాషర్కణ్, నీ గడప చేరినట్లుగా మేము వచ్చి చేరాము. సహజంగా ఎవరైనా గొప్ప పరాక్రమవంతులైనా ఎవరైనా సరే ఒకళ్ళ ఇంటికి వచ్చి యాచన చెయ్యాలి అంటే వెనకాడతారు, సహజమే కదా. వచ్చి ఒక ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చి ఇస్తూ ఉంచేవాళ్ళని కష్టపడతారు. మేము అలా వచ్చి నీ ఇంటి ముందు ఉన్నాం. ఎందువల్ల? నిన్ను చూడడం కోసం, నీ దర్శనం చేయడం కోసం. నీకు ఈ కష్టం తెలియదా? మా కష్టం నీకు అర్థం కావడం లేదా అంటే నీకు కూడా తెలుసే. ఒకడి దగ్గరికి వెళ్ళి యాచనకి వెళితే ఎట్లా ఉంటుందో నువ్వు తెలియని వాడివా? యాచన గురించి నీకా మేము చెప్పొచ్చేది? యాచనలో ఎంత కష్టపడ్డావో నీకు తెలియదా? బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దాన్ని ఎంతో చమత్కారంగా చెప్తారు. బలిచక్రవర్తికి యాచనకి వెళ్ళేటప్పుడు చాలా కష్టపడ్డాటండి ఆయన. ఇప్పుడు ఆయన స్వరూపానంతా మార్చుకోవాలి. సహజంగా ఆయన శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి లేకుండా ఎక్కడికి కూడా వెళ్ళలేడు. ఇప్పుడు ఇతను ఒక బ్రహ్మచారి రూపంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాలి. బ్రహ్మచారి రూపంలో వెళ్ళాలి అంటే బ్రహ్మచారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక వపనం చేసి చక్కగా ఒక శిఖ పెట్టుకుంటాడు, ఒక దండం పట్టుకోవాలి, ఒక గొడుగు పట్టుకోవాలి, ఒక కమండలం పట్టుకోవాలి, గూడగట్టు కట్టుకోవాలి, ఇట్లా రావాలి. ఇక వచ్చేటువంటి సందర్భంలో ఆయనకి స్వతసిద్ధంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. శ్రీవత్సము అని చెప్పి కుడివైపు ఉండేటువంటి దాంట్లో లక్ష్మీదేవి ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ శ్రీవత్సాన్ని చూస్తే ఆయన శ్రీమన్నారాయణుడు అనే విషయం తెలిసిపోతుంది. అది తెలియకూడదు. ఏమి చెయ్యాలి? దానికోసం వేషం వేస్తూ ఉంటాంట. ఆ వేషం వేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవిని కాసేపు కొంచెం పక్కకి వెళ్ళవే అని అందామంటే ఆవిడ ఎలాంటిది? అహలహిల్లేన్ ఇరయుమిన్రు అలర్మేల్ మంగ యురయమార్వ, ఒక్క క్షణం కూడా నిన్ను ఎడబాసి ఉండలేనయ్యా అనేటువంటి మనస్తత్వం ఆవిడిది. పోయినా ఆవిడని విడిచిపెట్టి ఈయన ఉండగలడా అంటే ఈయన ఉండలేడు. ఎంత ప్రేమో తెలుసా అండి ఆమె తన ఒండ్లంతా కమలాలు చేసేసుకున్నాడు. ఆయన మనమాచార్యుడు అంటాడు, కమల సఖీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ. లక్ష్మీదేవి తన పుట్టింటిని విడిచిపెట్టి ఎక్కడ రాలేను అంటుందో అని చెప్పి ఆయనే ఇల్లరికం వెళ్ళిపోయాడు. ఆ పాలసముద్రంలో ఉన్నాడు ఆయన. పోనీ పుట్టిల్లు పక్కనే ఉంటే సహజంగా ఎప్పుడు వెళ్ళి రావాలా లేదా? వెళ్ళి రావాలని అనిపిస్తూ ఉంటుంది కదా. అలా వెళ్లకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? కమలలో ఉంటుంది, అంతే కదా. కమలవాసిని కదా, కమలలో ఉండేటువంటిది కాబట్టి ఆయన అంటాడు కదా. అందుకలే మనకి దాన్ని మాతరం నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజయ కమలకోమల గర్భగోరి లక్ష్మీ ప్రసీద నమతాం శరణ్య అని కీర్తిస్తున్నాం కదా. ఆయన శ్రీ విష్ణు హృత్కమలవాసిని, హృదయ కమలంలో ఉంటుంది కదా. ఆయనకి ఎంత ప్రేమ అంటే లక్ష్మీదేవి అంటే మొత్తం ఒళ్ళంతా కమలాలు చేసేసుకున్నాడు. ఆ కీర్తనలో కమలా సఖీ ముఖ కమల. కమలా సఖి ఎవరు? లక్ష్మీదేవికి సఖి అయినటువంటిది భూదేవి. ఆవిడ్ని ఆనందింపజేసేటువంటి వాడు. ఎందువల్ల అంటే లక్ష్మీదేవికి సఖిగా ఉండి, కమలా సఖి కాబట్టి ఆవిడికి ఆనందం కల. కమలా సఖి ముఖ కమల కమలహిత కమల ప్రియ, లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి వాడు. కమలేక్షణ, నేత్రం ఎలాంటిది? కమలాల్లాంటి నేత్రాలు, అన్ని నేత్రాలు కమలా లాంటి నేత్రాలు. కమలేక్షణ, కమలా సఖి ముఖ కమల కమలేక్షణ కమలాసన హిత. కమలాసనుడు అనేటువంటి ఆయన ఉన్నాడు కదా, ఆయన మీద ఎందుకు ప్రేమ అంటే కమలాసనుడు కాబట్టి. ప్రతి ఎక్కడ కమలం ఉన్నా దాని మీద ప్రేమ. కమలాసన హిత కమలాసనహిత ముఖ కమలహిత కమలాసనహిత గరుడగమన శ్రీ పద్మనాభ, పద్మాని నాభిలో ధరించినటువంటి వాడు పద్మనాభ. పాదాలు కూడా కమలంగా, అంటే కళ్ళు కమలాలుగా చేసుకున్నాడు, నాభిలో కమలాన్ని ధరించాడు, పాదాలని కమలాలు చేసుకున్నాడు, చేతుల్ని కమలాలు చేసుకున్నాడు. లక్ష్మీదేవి ఎక్కడా వెళ్లకుండా ఉండాలి తన దగ్గరే అనే ప్రేమతో. అంటే ఈ భార్య అభినివేశం అనేది అప్పటి నుంచే ఉన్నది సహజంగా. అంటే అప్పటి నుంచే శ్రీ విష్ణుమూర్తికి అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండడం పెద్ద విషయమా? కాబట్టి ఇక్కడ అంత ప్రేమ. కాసేపు బయటికి కొంచెం అట్లా వెళ్ళవే అని చెప్పడానికి ఈయనకి మనస్కరించడం లేదు, ఆవిడని వెళ్ళాలని చెప్పనివ్వట్ల. మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలి? దానికి చమత్కారంగా వేదాంత తీసుకుల వారు దేహళిస్తులు అంటారు కదా, భిక్షోచితం ప్రకటయన్ ప్రథమాశ్రమత్వం
ప్రథమాశ్రమం అంటే బ్రహ్మచర్యాశ్రమం అని. బ్రహ్మచర్య, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాసాన్ని 4 ఆశ్రమాలు అంటారు కదా. దాంట్లో ప్రథమమైనటువంటి ఆశ్రమాన్ని బ్రహ్మచర్యాశ్రమం అంట. భిక్షోచితం ప్రకటయన్ ప్రథమాశ్రయత్వం కృష్ణాజినం యవనికాన్ కృతవాన్ ప్రియాయ. వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మి కనిపించకుండా ఉండడం కోసం పెద్ద కృష్ణాజినాన్ని అంటే జింక చర్మాన్ని అడ్డంగా పెట్టుకున్నట్ట. జింక చర్మాన్ని అడ్డంగా పెట్టుకున్నాడు. ఆ జింక చర్మం కనుక అడ్డం ఉందనుకోండి, అప్పుడు ఈ శ్రీవత్సం కనుక ఇలా వేసుకుంటారు కాబట్టి ఈ వేసుకున్నప్పుడు ఈ లోపల ఉండేటువంటి వక్షస్థలం కనిపించదు అనేటువంటి ఉద్దేశంతో పెట్టుకున్నాడు. ఈ లక్ష్మీదేవి ఇంకో భయం ఏమిటి అంటే, వెళ్ళేది ఈయన యాచనకు వెళ్ళేటప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మీద కనుక ఈ లక్ష్మీదేవి యొక్క దృష్టి పడితే వాడు ధనవంతుడవుతాడు తప్ప వాడు దరిద్రుడు కాలేడు. వాడిని దరిద్రుని చెయ్యాలి. దరిద్రుడిని అన్ని రకాలుగా లాగేసుకోవాలి. దరిద్రుణ్ణి చెయ్యాలి అంటే మరి లక్ష్మీదేవి యొక్క దృష్టి అక్కడ ఉంటే ఎట్లా? కాబట్టి ఆమె యొక్క అనుగ్రహం బలిచక్రవర్తి మీద పడకూడదు. ఇది ఈయన బాధ. సరే, ఈ అడ్డంగా పెట్టుకున్నాడు. యవనికాన్ కృతవాన్, ఒక పెద్ద తెర వేసినట్టుగా వేసుకున్నట్ట. కానీ లక్ష్మీదేవి ఏం చేస్తోంది? ఏం జరుగుతుందో చూడాలి. వామనమూర్తి ఎట్లా ఉన్నాడో చూడాలి. ఎదురుగా సహజంగా ఆడవాళ్ళకి ఒక ఇది ఉంటుంది, ఉత్సుకత, ఏం జరుగుతుందని చూడడం. ఏం చేసింది? ఆ యవనిక అట్లా చూస్తే అట్లా ఆ కృష్ణాజిన అట్లా నెట్టి చూస్తూ ఉందట. ఆవిడ నెట్టి అప్పుడప్పుడు చూస్తూ ఉంది. ఆ నెట్టినప్పుడల్లా ఈయన పైకి లాక్కుంటూ ఉన్నాడు. బలిచక్రవర్తి ఎక్కడ చూస్తాడో అని ఈయన బాధ అయింది. పైకి లాక్కుంటూ ఉన్నాడు, ఆవిడ నెట్టి చూస్తూనే ఉంది. అయింది అదంతా కూడా. దాని ఎట్టా తెలిసిందండి మరి ఈ విషయం అంటే, ఆయన అంటారు, వ్యక్తాకృతే స్తవ సమీక్ష్య భుజాంతరేతాన్ త్వామేవ గోపనగరీష జనా. ఎప్పుడు తెలిసిందట అంటే, ఈయన ఎప్పుడైతే ఒక్కసారిగా త్రివిక్రమావతారాన్ని ధరించాడో, ఒక పాదాన్ని కింద పెట్టి ధరించాడో, మీరు చూడండి, ఒక ఫోన్లో మనకి ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్లో మనకి ఏదైనా స్పష్టంగా కనిపించడం ఏం చేస్తాం మనం? ఒక్కసారి అట్లా లాగుతాం, జూమ్ చేస్తాం. జూమ్ చేసినప్పుడు చిన్నగా ఉండేటువంటివి పెద్దగా కనిపిస్తాయి కదా. ఆ జూమ్ ఆ కాలంలోనే ఉంది. ఆయన వామనమూర్తిగా వచ్చినటువంటి వాడు ఒక్కసారి జూమ్ అయ్యాడు. ఆ ఒక్కసారిగా పెరిగేటప్పటికి లోపల చిన్నగా, మామూలుగా అయితే చిన్నగా కనిపించేది. అప్పుడు నెమ్మదిగా లక్ష్మీదేవి యొక్క ఒక కమలం పట్టుకున్నటువంటి చెయ్యి, తర్వాత నెమ్మదిగా కంఠం అట్లా కనిపించిందట. అంతవరకు ఎవరికి? జనా విదుస్వాం. అప్పుడు ఓహో, ఈయన విష్ణుమూర్తి ఇట్లా వామన అవతారాన్ని ధరించి వచ్చాడా అని అప్పుడు తెలుసుకున్నారు అని చెప్పి చమత్కారంగా వర్ణిస్తే, ఒక కవి అంటాడు కదా, ఓ స్వామి, నువ్వు చేసింది చాలా వంచనే కదా. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళానండి. ఆయన పాపం చాలా ప్రేమతో, ఉదారమైనటువంటి మనస్సుతో తన ఐశ్వర్యాన్ని అంతటినీ చూపించి ఒక 7 బీరువాలో 6 బీరువాలో ఉన్నాయి, మొత్తం తెరిచి ఈ బీరువాలలో ఏం కావాలో మీరు తీసుకోండి అని అడిగాడు నన్ను. నేను ఆ 7 బీరువాలు తీసుకెళ్ళిపోయా. ఏమవుతుంది చెప్పండి? పాపం వాడేదో వచ్చి పాపం ఉదారంగా 7 బీరువాలు ఏది కావాలో తీసుకోండి అంటే, నేను 7 బీరువాలు తీసుకెళ్ళిపోతే అన్యాయం కదా. అట్లా ఈయన చూపించినటువంటి చిన్న ఒడుగ్గా వచ్చాడు, చిన్న వామనావతార రూపంలో వచ్చి చిన్న పిల్లవాడిగా వచ్చి 3 అడుగులు కావాలన్నాడు. కొలుచుకుంది వేరే అడుగులతో కొలుచుకున్నాడు కదా. దాన్నే తమిళక వెంటాడు కదా చాలా చమత్కారంగా, మూవులహుం ఈరడియాల్ మురై నిరంబావహి ముడియ తావియ చేవడి చెప్ప తంబియుడుం కాన్పోందు. పరమాత్మకే బాధ వేసిందట. నేను ఆ రోజు ఎంత అన్యాయం చేశాను, ఆ కొలతలో చాలా అన్యాయం చేశాను కదా. కాబట్టి ఆ కొలతలో చేసిన అన్యాయాన్ని పోగొట్టుకోవడం కోసం రామ అవతారాన్ని ధరించి ఆ కాళ్ళకి శిక్ష విధించుకున్నట్ట. ఏ రకమైన శిక్ష అంటే, అడవులలో ముళ్ళు పొదలు అన్నిటి నడిచి ఆ కాళ్ళకి తానే శిక్ష విధించుకున్నాడు అని చెప్పి తమిళ మహాకవి ఇలంగోవడిగళ్ళు దాన్ని కీర్తిస్తారు. ఏమిటంటే, చూపించిన కాలు ఒకటి, నేను కొలుచుకున్న కాలు ఒకటి. కాబట్టి తప్పు ఈ కాలు చేసింది, కాబట్టి ఈ పాదాలు చేశాయి, కాబట్టి ఆ పాదాలకు తనే శిక్ష విధించుకునే విధంగా రామావతారాన్ని ధరించి లక్ష్మణుడిగా తాను ఉండి ఈ అడవులు నడిచి ఆ కాళ్ళకి శిక్ష తాను విధించుకున్నాడు అని చమత్కారంగా వర్ణిస్తాడు. అలా అంటే పరమాత్మ చూడండి, తనని కూడా తాను విడిచిపెట్టకుండా శిక్ష విధించుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. కాబట్టి ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉరహిలిల్ తోత్తమాయ్ మాత్తారు ఉనక్ వలితొలయిందు ఉన్ వాషర్కణ్. వాళ్ళ యొక్క బలాన్ని అంతా పోగొట్టుకొని నిన్ను ఆశ్రయించినట్టుగా మాత్తారు అడిపణియుమా పోలే పోత్తియాం వందోం, నీ వాకిటలో నిలిచి నిన్ను స్తుతించి నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చామయ్యా అని చెప్పి ఈ భాషలలో నీలాదేవితో పురస్కరించుకొని, నీలాదేవిని కూడా తమ గోష్ఠిలో చేర్చుకొని, తల్లి కూడా ఇప్పుడు పిల్లల వైపుకి వచ్చింది కాబట్టి మొత్తం అంతా కూడా ఆ కృష్ణ పరమాత్మను స్తుతించడం జరిగింది ఈ పాశురంలో. మరి రేపటి పాశురానికి ఇంకా కృష్ణ పరమాత్మ లేచాడా అనేటువంటి విషయాన్ని రేపటి పాశురంలో మనం తెలుసుకుందాం. ఇంతటి మహనీయమైనటువంటి రహస్య సన్నివేశాలు ఉన్నటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని మనకు అందించి
మనల్ని అనుగ్రహించినటువంటి ఆ గోదాదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.